కాడ్సీన్ ఘట్టం చాలా విషాదకరమైంది. భార్యను దూరం చేసుకొని, బిడ్డను దూరం చేసుకొని అతను ఒకరికి అమ్ముడు పోయి కాటి కాపరిగా జీవితాన్ని కొనసాగిస్తూ భార్య బిడ్డలను, రాజ్యాన్ని అన్నీ మదిలో తలుచుకొని తనలో తాను కుమిలిపోతూ చివరికి ఒక దశలో బిడ్డ చనిపోతే భార్య బిడ్డను తీసుకొని అతని దగ్గరకు వచ్చినప్పుడు అది భార్య బిడ్డలని తెలుసుకుని కూడా ఆ మాట తప్పకుండా నీతిగా నిలబడి వాళ్ళ స్వామికి రావాల్సిన కాటి సుంకం చెల్లించమని అడిగినప్పుడు ఆయన పూర్తిగా ఆ బాధ వర్ణాతీతం, ఆ చెప్పలేని పరిస్థితిలో కూడా సత్యం కోసం నిలబడి సత్యాన్ని జయించి శివుడు, పార్వతి, పరమేశ్వరులు ప్రత్యక్షమైన పరిస్థితిలో మనిషి ఏదైనా సాధించగలడని, సత్యం కోసం నిలబడితే సత్యమేవ జయితే, సత్యమేవ జయితే, సత్యమేవ జయితే, సత్యంగా ఉన్నవాడు ఎప్పుడైనా చెడిపోడు, సత్యంగా ఉన్నవాడు ఎప్పుడైనా బాగుపడతాడని ఆయన జీవితంలో పార్వతీ పరమేశ్వరు ప్రత్యక్షమై ఆయన ఆశీర్వదించి భార్య బిడ్డల్ని మళ్ళీ ఆయనకు దగ్గర చేర్చి బిడ్డను బ్రతికించి మళ్ళా తన రాజ్యాన్ని తనకిచ్చి ఆ చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిపోయినా కూడా హరిశ్చంద్ర చక్రవర్తిగా మిగిలిపోయాడు. అది హరిశ్చంద్ర నాటకంలోని కథాంశాలు. అది ఘటన ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి స్వామి. మీ పద్య రూపంలో అది వర్ణతీతం ఎలా ఉంటుందో ఒకసారి ప్రేక్షకులకి వివరించాల్సింది కోరుతున్నాం. ఈ సత్యహరిశ్చంద్ర స్వామి అంతములేని భువనమందు జనించిన, అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత ఎరుంగదు. మాటసారులే కాంతల్ పుత్ర పవిత్రులు, మాటసారులే కాలము తీరిన జీవి, జీర్ణము భొంత విధంబున విడచిపోవుట సత్యము, అనిత్య దేహము దేవి, ఎక్కడి సంపదలో, ఎక్కడి సౌఖ్యములో చూడము దేవి, స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతి సాగిరాము, ఏవికి ఏ సదికి ఏ పాటు విధించెను విధి, అది ఆ విధి అవశ్య ప్రాప్తంబు దానినెవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికిన్ కాదు, కింకరుడే రాజగున్ రాజే కింకరుడగున్. అది ఆ విధి కాలానుకూలంబుగన్